నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నా, మేడ్చల్ వేదిక నుంచి నా ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు బ్యాంకు అకౌంట్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వేస్తానన్నమాట. వాస్తవమా కదా మీరు చెప్పండి. ఎన్ని నెలలు అవుతుంది ఇలా ముఖ్యమంత్రి అయిపోయి? 5 నెలలు అవుతుంది. ఒక్కరికైనా 2,500 రూపాయలు బ్యాంకులలో పడ్డాయా? మరి ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? ఎందుకు ఇచ్చినాడు ఈ హామీ? రెండవది, చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా? ఇచ్చిండా స్కూటీ? మూడవది, ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఉంటే 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. నిజమా కాదా? వచ్చిందా 4,000 పెన్షన్? హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 6,000 వచ్చిందా? కొత్త పెన్షన్లు ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి 5 నెలలు అవుతుంది. తులం బంగారం వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? అంటే బుడ్డరకాల లెక్క మాట్లాడి సరిపోతుంది. అదే కదా ముఖ్యమంత్రి లాగా ఉండు రేవంత్ రెడ్డి గారు. నేను అంటున్నా, 5 ఏళ్లు మీరు ఎంపీగా ఉన్నారు మా మేడ్చల్కి. ఈ మేడ్చల్లో ఒక సిమెంట్ రోడ్ వేసిండా? ఒక మోరీ కట్టిండా? ఒక పెళ్లికి వచ్చిండా? ఒక సావుకు వచ్చిండా? కనపడ్డా ఎప్పుడన్నా? పోనీ పార్లమెంట్ లో మాట్లాడిండా? మన మేడ్చల్ గురించి ప్రశ్నించిండా? మరి గాయన పట్టుకొని ఈటల రాజేందర్ ఏమంటాడండి? ఈటల రాజేందర్ 4 ముఖ్యమంత్రులతో కొట్లాడి బాబు. రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు? పట్టుమని 10 సీట్లు గెలివే రాజేంద్ర, నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నాడు ఛాలెంజ్ చేసిన. గదే సభలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు ఈటల రాజేంద్ర మాట మర్చిపోకు. మరో ముఖ్యమంత్రి ₹1 ఏం చేసుకుంటావో పో అన్నాడు. నేనన్నా, మిస్టర్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి నువ్వు జీతగాడివి తప్ప ఓనరు కాదు, నీ అబ్బ జాగిరిగా అని చెప్పిన. ఇవాళ ఈ ముఖ్యమంత్రి, ఈ మొన్నటి ముఖ్యమంత్రి, మన దిగిపోయిన ముఖ్యమంత్రి, అరే మంత్రులుగా చూడకపోతామా? మంత్రులను గుర్తించకు, మనిషిగా గుర్తించమని చెప్పిన. మనిషిగా మంత్రులకు కూడా మెదడుంటుందని చెప్పి భావించు ముఖ్యమంత్రి గారు. అహంకారం పనికిరాదు, అహంకారం పనికిరాదని చెప్తే రకరకాల పేపర్ల రాతలు రాసినాడు, మాటలు మాట్లాడినాడు, ప్రగతి భవన్ నుంచి ఎల్లగొట్టినాడు. నేను చెప్పిన జెండాకు ఓనరు ఈటల రాజేందర్ అని చెప్పిన. పదవుల కోసం పెదవులు మీల బాబు. పదవిని గడ్డి పోసల్లాగా ముఖం మీద ఇసేసి మళ్లీ కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గిన బీట ఈటల గుర్తుపెట్టుకో. ఇవాళ నేను అంటున్నా, ఈటల రాజేందర్ గా మీకెన్ని హామీలు అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిందో, ఆ ప్రభుత్వం గనక అమలు చేయకపోతే ప్రభుత్వం మీద కొట్లాడే బిడ్డ, మీ పక్షాన్ని నిలిచే బిడ్డ ఈటలనే ఉంటారని విషయం మేము మర్చిపోకండి. రెండో మాట, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిస్తే ఏమైనా తెస్తాడా ఇక్కడ మేడ్చల్కు? ఇక్కడ ఉన్నాడా ముఖ్యమంత్రి? ఆ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, అక్కడ ఏం చేసేది లేదు. బిక్కుమంటూ 543 సీట్లున్న కాడ 1-2 గెలిస్తే వచ్చేదేమని ఉంటుందా? ఇక కాంగ్రెస్ పార్టీ అని ఏమంటాడు? నా హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి.
మన్మోహన్ సింగ్ చూడలేదా? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చూడలేదా? రాజీవ్ గాంధీని చూడలేదా? ఇందిరాగాంధీని చూడలేదా? 5 దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలినాయా లేదా? మన వాళ్ళు చనిపోయినా లేదా? రక్తం చిందిందా లేదా? దిల్సుఖ్ నగర్ లో బాంబులు పేలలేదా? సాయిబాబా మందిర్లో కాళ్ళు చేతులు తెగిపడలేదా? లుంబిని పార్కులో అమాయకులు చనిపోలేదా? నా శ్రీనగర్ లో నా సైన్యం మీద ప్రతినిత్యం రాళ్ల వర్షం కురిపించలేదా? నా శ్రీనగర్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎంతమంది చనిపోయింది సైనికులు, ఎంతమంది చనిపోయిన అమాయకులు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉన్నాయా బాంబు పేలుళ్ళు? ఉన్నాయా బాంబు పేలుళ్ళు? ఉన్నాయా తుపాకు తూటాలు? ఉన్నాయా కాశ్మీర్ లో రాళ్ల వర్షము? ఇవాళ ఎగిరింది లాల్ చౌక్ లో మూవన్నెల జెండా జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఇవాళ 500 ఏళ్ల క్రితం మన గుడిని కూలగొట్టిన నాడు ఎవరైనా పట్టించుకున్నారా? మోడీ గారు వచ్చిన తర్వాత నా రామ మందిరం నిర్మాణం కావాలి. భాజపా అందరినీ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని కట్టించి మొత్తం రాముని ఆంజనేయుని ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేవాలయాలు సందర్శించి నిష్ఠతో 9 రోజులు ఉపవాస దీక్షను పాటించి ఆలయాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా ప్రజలు చల్లగుండాలని మొక్కిన నాయకుడు ఎవరు? మరి మోదీకి ఎందుకు కోటేయాలంటాడేందే రేవంత్ రెడ్డి? అయినా నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడున్న 40 సీట్లకు ఇంకో 10 సీట్లు ఆడితే కావచ్చు, 50 సీట్లు ప్రధానమంత్రి అవుతాడా? అప్కి బార్ ఏ పార్టీకి రావాలనుకుంటాను? ఫిరేక్ బార్ ఎవరు కావాలంటున్నారు? మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, అక్కడి నుంచి లంకె బిందెలు తెచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు. నాలాంటోడు రేపు ఎంపీ అయితే ఇగో ఇక్కడ మేడ్చల్కు ఏమొస్తుంది? మెట్రో రైలు వస్తుంది. మేడ్చల్కి వాళ్ళ ఈ ఫ్లైఓవర్ ఇస్తున్నది ఎవరు? మోడీ గారు ఇస్తున్నారు. రేపు అల్వాల్కు ఫ్లైఓవర్ ఇచ్చేది ఎవరు? ఉప్పల వైపు ఫ్లైఓవర్ ఎవరు ఇచ్చిండ్రు? ఎల్బీ నగర్ వైపు ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ 120 కిలోమీటర్ల రోడ్డు ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ 120 కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు మోడీ గారు ఇచ్చిండ్రు. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.